ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. బిగ్ బాస్ ద్వారా మీరు సంపాదించింది ఏంటి? ప్రేమ, జనాల ప్రేమ. జనాల ప్రేమ అది మాటలతో చెప్పలేను. ఒక విన్నర్ అంటే మీ దృష్టిలో అసలు ఏంటి? విన్నర్ అంటే నా దృష్టిలో కాదు, జనాల దృష్టిలో అడగాలి మీరు. విన్నర్ని అనౌన్స్ చేసే మూమెంట్లో సో వాట్ ఎగ్జాక్ట్లీ రన్ ఇన్ యువర్ మైండ్? నేను ఆ మూమెంట్లో నాకు సార్ నా చేయెత్తినప్పుడు షాక్లో ఉంటా. ఉట్టి అమ్మ నేను గెలిచాను అని. ప్రైజ్ మనీ నేను చేయబోతున్నారు? రాలేదు, ఇంకా రావాలి. దెర్ ఇస్ ఎ ప్రాసెస్ టు కమ్. మీ ఒపీనియన్లో లవ్ అంటే ఏంటి? యాక్సెప్టెన్స్. బ్రో వాట్స్ యువర్ ఫుల్ నేమ్? చాణక్య. ఇట్స్ బెటర్ యూ డోంట్ గోక్ మీ. బాగా ఎవరో గోకారు. కొన్ని తమ్నేల్స్ అనేది కూడా మీ పేరు మీద కూడా కొన్ని ఇట్లా అంటే నేను అదే చెప్తా ఇన్సల్ట్ చేయట్లేదు, డైరెక్ట్గా చెప్తున్నా, ఇండైరెక్ట్గా ఏం కాదు. ఒక హ్యూమానిటీ లేకుండా ఎవరినో వాడుకొని మీ ఛానల్ని ముందు తీసుకెళ్లే దీనికోసం వేరే వాళ్ళని వాడుతున్నారు అనిపిస్తుంది తప్ప మీ దగ్గర టాలెంట్ లేదనిపిస్తుంది. చెప్పాలంటే మీ ఇది ఎట్లా లవ్ స్టోరీ దాని గురించి ఎక్కువ. పక్కింటోటి దోశలో బొక్కుంది, అది మేము చూసుకుంటాం, చేస్తే నేను దూరుతా. ఓకే అయిపోయింది, ఇంకా చాలు చేసిన వీడియో, బతికేసారు చాలే కానీ కట్ చేసుకోండి. మీరు బిగ్ బాస్లో మీ యొక్క లవ్ స్టోరీది ఎమోషనల్గా చెప్పిన మూమెంట్ ఇన్స్టాగ్రామ్లో అంత షేక్ అయిపోయింది. పెట్టేవాళ్ళు పెడతారు భయ, నేను అదే చెప్తాను కదా, ఎంతమందికి సమాధానం చెప్తారు, ఎంతమంది దగ్గరికి వెళ్ళి బోర్డు పెడతారు. ఓకే ఓకే సో కొంచెం చిల్ మళ్ళీ ఎందుకు అడుగుతావు నువ్వు? బేసిక్లీ అది క్వశ్చన్ మీరే అడుగుతారు, ఆన్సర్ మీరే చెప్తారు. మళ్ళీ అడగడం ఎందుకు, చెప్పడం ఎందుకు? సమ్మన్ స్పెషల్స్ ఆల్సో హ్యాపన్. సమ్మన్ స్పెషల్ అంటే ఇంకా మా అమ్మ వచ్చింది. యా, నేను అమ్మ గురించి అడిగాను. నేను అమ్మ గురించి చెప్పాను. యా. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను ఎవరో కాదు, బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్. మరి నిఖిల్ బ్రో ఇక్కడ ఉన్నారు కాబట్టి బిగ్ బాస్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది కూడా మీ మైండ్లో బోల్డ్ అన్ని కూడా మెదులుతూ ఉంటాయి. బయటికి వచ్చిన తర్వాత జరుగుతున్న సంగతులు కూడా ఉన్నాయి కదా, మరి అవన్నీ కూడా అడిగేద్దాం. మరి తెలియట్ ఎందుకు. హాయ్ నిఖిల్ బ్రో. హాయ్ బ్రో. ఏంటి బిగ్ బాస్ హౌస్లోంచి బయటికి వచ్చిన తర్వాత కూడా అలానే ఉన్నారు? మంచి అలానే కాబట్టి అలాగే ఉండాలి కదా. ఇక లేనిది ఎన్ని రోజులను పోర్ట్రే చేసుకుంటాం లేదా యాక్ట్ చేస్తాం. అంటే లోపల చూసిన నిఖిల్ అండ్ బయట చూస్తున్న నిఖిల్ ఒకరే అండ్ సేమ్. ఓకే, ఐ లవ్ టు బి పీస్ నౌ డేస్. యాక్చువల్లీ బిగ్ బాస్ కన్నా ముందే అలవాటు అయింది. బిగ్ బాస్లో అక్కడ ఉన్న వాళ్ళకి పర్సనల్గా తెలియదు కాబట్టి. ఓకే, సో ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు సో మీకు ఒక సౌలభ్యం ఏంటంటే, సో పింక్ అంటే దీన్ని మనం రెడ్గా మనం భావిద్దాము. సో గ్రీన్ ఈస్ ఆబ్వియస్లీ గ్రీన్. సో ఏదైనా నేను అడిగే క్వశ్చన్స్ వద్దు అని అనుకుంటే యూ కెన్ షో దిస్. వద్దు అనుకుంటే యూ కెన్ షో ద పింక్. చెప్తాను అనుకుంటే యూ కెన్. డన్. ఓకే, ఇది వద్దు అని, ఇది ఓకే అని. యా, డన్. ఓకే. బిగ్ బాస్ హౌస్లో సో ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే ఆ డిఫరెన్స్ ఏం అనిపించింది మీలో? ఫస్ట్ డే కెన్ ఐ అనిపించింది, లాస్ట్ డే ఐ క్యాన్ అనిపించింది. నేను చేయగలుగుతానా, నేను ఉండగలుగుతానా అని వెళ్ళిన వ్యక్తి నేను ఏదైనా నేను చేయగలుగుతా అనుకునే ఒక కాన్ఫిడెంట్ని తీసుకొని బయటకు వచ్చాను అనిపించింది. అండ్ ఆ బిగ్ బాస్ ఒక షోలా నేను తీసుకోలేదు కాబట్టి నాకు చాలా నేర్చుకోవడం జరిగింది అక్కడ. షోలో మీరు తీసుకోలేదు అసలు? నేను ఆ షోలోకి తీసుకోలేదు. ఐ టుక్ ఇట్ ఎస్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్, జర్నీ కైండ్ ఆఫ్ ఎ థింగ్. అంటే నా లైఫ్లో లో అప్స్ అండ్ డౌన్స్ ఏం జరిగిద్దో ఆ షోలో కూడా అలాగే జరిగిద్ది. ఎమోషన్ వైజ్, గేమ్ వైజ్, మా వర్డ్స్ వైజ్, యాక్షన్ వైజ్. సో దాన్ని ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు వదిలేయాలి, ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, అవన్నీ నేర్చుకున్నాను కాబట్టి ఐ లైక్ దిస్. ఓకే, బిగ్ బాస్ ద్వారా మీరు సంపాదించింది ఏంటి? ప్రేమ, జనాల ప్రేమ. సో బిఫోర్ వెళ్ళక ముందు కొంతమందికి మాత్రమే తెలిసిన నిఖిల్. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా పాపం నాకు సపోర్ట్ చేసిందని తెలిసినప్పుడు నిజంగా ఐ హ్యాడ్ మై టీయర్స్ ఆన్ మై ఐస్. ఎంత సపోర్ట్. యాక్చువల్లీ యాజ్ అ యాక్టర్ అవ్వాలన్నప్పుడు జనాలు నన్ను గుర్తించాలి, జనాలు నన్ను ప్రేమించాలి, నేను ఫేమ్ అవ్వాలి అనుకుంటారు. బట్ ఆ ఫేమ్ నీకోసం ఎంతవరకు నించోబెడతారు, నీకోసం ఎంతవరకు ఫైట్ చేస్తారు, అలాంటి ఫ్యాన్ బేస్ దొరకడం అనేది బ్లెస్డ్. సో ఐ గాట్ దట్. అండ్
అది మాటలతో చెప్పలేను. సో ఇట్స్ సంథింగ్ లైక్ యూనివర్స్ టు మీ. యా. అండ్ ఒక విన్నర్ అంటే మీ దృష్టిలో సో అసలు ఏంటి? విన్నర్ అంటే నా దృష్టిలో కాదు, జనాల దృష్టిలో అడగాలి మీరు. ఓకే. యాజ్ అ పర్సన్, యాజ్ ఎ హ్యూమన్, మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు, గెలిచినోడే గొప్ప అని కాదు, ఓడిపోయినవాడు తక్కువ అని కాదు. ఆడు ఓడిపోయాడంటే నెక్స్ట్ గెలుపుకి గట్టిగా వస్తాడు. అలా అని గెలిచినామని ఇంకా మాకేం లే అని కూర్చోకుండా యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ దట్ హార్డ్ వర్క్ కంటిన్యూస్లీ ఫర్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్. కొన్ని విషయాల్లో మనం వదిలేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనకన్నా అవతల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని. కొన్ని విషయాలు వదలకుండా పట్టుకోవాల్సి వస్తుంది మా వాళ్ళ కోసం అని. సో ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. సో విన్నింగ్ అండ్ లూజింగ్ ఇస్ సేమ్ ఫర్ మీ. ఓకే. విన్నింగ్ అనేది నేను ఎందుకు విన్ అయ్యానని తెలుస్తుంది, లూజింగ్ అనేది నేను ఎందుకు ఓడిపోయానని తెలుస్తుంది. సో దట్స్ ద డిఫరెన్స్. ఓకే. సో ద లాస్ట్ మినిట్, సో బిగ్ బాస్ విన్నర్ని అనౌన్స్ చేసే మూమెంట్లో సో ఒక పక్క గౌతమ్, ఇంకో పక్క మీరు, అండ్ ఆ మూమెంట్లో సో వాట్ ఎగ్జాక్ట్లీ రన్ ఇన్ యువర్ మైండ్? నేను ఆ మూమెంట్లో నాకు సార్ నా చేయి గౌతమ్ చేయి పట్టుకున్నప్పుడు, నా చేయి పట్టుకున్నప్పుడు నాకు ఆల్రెడీ ఆమె విన్నర్ అనిపించింది, నాట్ అ ట్రోఫీ విన్నర్ జనాల దృష్టిలో. బికాస్ అక్కడి దాకా అంతమందిలో నన్ను అక్కడ దాకా తీసుకొచ్చింది, నాకు అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్. నేను గెలుస్తానని తెలియదు అప్పటిదాకా. నేను టాప్ 2కి వచ్చేసరికి నేను ఫుల్ హ్యాపీ. నేను నాకు సార్ కూడా అదే చెప్పాను, నేను ఓడిపోయినా పర్లేదు సార్, ఆ స్టేజ్ మీద వెళ్ళాలి నాకు చాలు. దట్ ఈస్ మై మోటో. ఎందుకంటే నాకు ఆల్రెడీ హ్యాపీగా ఉంది. ఒకటి, ఐమ్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్, నేను బయటకు వచ్చేస్తున్నాను, అదొక హ్యాపీ. దానికన్నా ఎక్కువ జనాలు నన్ను అక్కడి దాకా ఇష్టపడ్డారు, నన్ను నించోబెట్టారు అక్కడి దాకా, అదొక హ్యాపీనెస్. అండ్ అప్పటిదాకా నేను నవ్వుతూ ఉంటా. ఇఫ్ యూ సీ దట్ ఎపిసోడ్, చేయెత్తినప్పుడు షాక్లో ఉంటా, ఉట్టి అమ్మ నేను గెలిచాను అని. ఎందుకంటే నేను నవ్వుతుంది ఏంటంటే నేను ఇక్కడి దాకా వచ్చి నేను హ్యాపీ అని నవ్వుతూ ఉంటే తల దించి, అది ఉంది యాక్చువల్లీ వీడియో చూసాను నేను. అది యాజ్ సూన్ యాజ్ సార్ నా చేయి ఎత్తంగానే నాకు నా చేయ నాదా అనే ఒక సెకండ్ కన్ఫ్యూజ్ అయ్యాను నేను. సో ఇట్ ఈస్ ఎ మిరాకిల్. అంటే బేసికలీ నేను ఎంతో మంది డ్రీమ్స్ని ఐఎమ్ లివింగ్ ఇన్ ద డ్రీమ్. యాక్చువల్లీ నా ప్లేస్లో చాలామంది రావాలని అనుకుంటారు. అంటే నా ప్లేస్ గొప్ప అని కాదు, కొంతమందిదైనా ఐ వాంట్ టు బీ ఒక రోజు నేను అలా ఉండాలి అనుకుంటారు. ఆ ఆ లైఫ్ దేవుడు నాకు ఇచ్చాడంటే ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఇట్, ఐ హ్యావ్ టు డూ ఇట్. ఎంతవరకు నా 100% ఇవ్వగలుగుతాను నేను ఇవ్వాలి యాజ్ అ పర్సన్. ఎంతోమంది డ్రీమ్స్ని నేను జీవిస్తున్నానంటే తెలుసో తెలియకుండా సమ్వన్ ఈజ్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మీ. సో ఐ షుడ్ బీ రెస్పాన్సిబుల్ యాజ్ అ సొసైటీ మెంబర్. లైక్ ఈ జనాల్లో ఒక్కడు అన్నప్పుడు నన్ను చూసి నేర్చుకున్న ఫ్యూచర్లో నా పిల్లలు కూడా అవ్వచ్చు. సో ఐ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్. సో దట్స్ ఇట్.